పెళ్లిమర్రి మండలం, కడప జిల్లాకు చెందిన రైతు. మరి వారి అనుభవాలని, వారి సాగు చేసుకున్న విధానాలని విందామా వారి మాటల్లోనే. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగాధర్. మాది వచ్చేసి కొత్తగిరియపల్లి గ్రామం, పెళ్లిమర్రి మండలం, కడప జిల్లా. మేము 2024-2025 సంవత్సరం గాను డ్రిప్ శాంక్షన్ తీసుకున్నాము. అంతకుముందు సంబంధించి ఎప్పుడు డ్రిప్ మేము వాడలేదు. ఈ సంవత్సరం డ్రిప్తో చామంతి సాగు చేస్తున్నాము. ముందు మడవ అనేది పరగొడుతున్నాము, కానీ అప్పటికి ఇప్పటికి చామంతి చాలా డిఫరెంట్ కనబడుతుంది. పోయినసారి మడవతో వేసినప్పుడు మొత్తం వానగ అనేది ఏం లేకుండా చనిపోయింది. ఈ డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల ఎంత అవసరమో వాటర్ అంత మాత్రం వదులుతున్నాం కాబట్టి చాలా యానిగ చెట్టు చనిపోవడం కానీ ఏం జరగట్లేదు. చామంతి సాగు చేసే విధానం అంటే ఫస్ట్ ఇది భూమి 5 మడకలు అనేది బాగా ఛేదం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మిల్లర్ బాగా మెత్తగా మిల్లర్ చేసి డ్రిప్ లైన్ పూర్తిగా లాగేసి తర్వాత మొక్కలు అనేది డ్రిప్ అటుపక్క ఇటుపక్క 2 పక్కల డ్రిప్ అనేది పరిచి మొక్కలు నాటామండి. ఈ మొక్కలు అనేది చూడండి, ఒకటి ఇటుపక్క ఉంటే ఒకటి ఇటుపక్క ఉంటుంది. ఈ డ్రిప్ సిస్టమ్ వాడిన తర్వాత చెట్టుకి 5 రోజులకు ఒకసారి, లేదంటే 6 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి నీటి తడిని బట్టి చూసుకొని నీళ్ళు వదులుకోవాలండి. నీళ్ళు కూడా ఎక్కువ సేపు అవసరం లేదు, 1 గంట సరిపోతుంది. అదే మడవ అయితే 3 రోజులు ఒకసారి, 4 రోజులు ఒకసారి వేయాల్సి ఉంటుంది. పట్టిగేషన్ వచ్చేసి దీనికి వెంచూరు ద్వారా మేము డైరెక్ట్ డ్రిప్లో వదులుతున్నామండి. దీనికి వదిలే ఎరువులు వచ్చేసి 319, 0054, 1354 అనే 3 రకాల డ్రిప్ ఎరువులు ఉన్నాయి. అవి మాత్రం మేము వాడుతున్నాము. అవి వదలడం వల్ల బ్రాంచెస్ కానీ పువ్వులు కానీ సైజులు అయితే బాగా వస్తున్నాయి. ఇవి వచ్చేసి బ్రాంచెస్ పువ్వులు ఉండడం వల్ల ఈ సైడ్ పిలకలు అనేది ఎక్కువ వస్తాయండి. అంతకుముందు మేము పైన ఓన్లీ పిండి అనేది చల్లుకుంటానే ఉన్నాము. ఇప్పుడు డ్రిప్ వచ్చిన తర్వాత అంత మొత్తం డ్రిప్లోనే పంపిస్తున్నాము. ఈ బుల్లెట్ ఎల్లో అంటారు ఈ పూలని. ఈ పూలు ఆల్రెడీ హార్వెస్టింగ్ 3 కటింగ్లు అయిపోయింది, 4వ కటింగ్ రెడీగా ఉన్నాయి. మామూలుగా మడవ వేసేదానికి డ్రిప్ వాడేదానికి తేడా ఏంటంటే, మడవ వేస్తే ఒక 4 కటింగ్లో పూర్తిగా పూలని క్లోజ్ అయిపోతాయి, మళ్ళీ తర్వాత రావు. అదే డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల కంటిన్యూగా డ్రిప్ ఎరువులు అనేది 319 కానీ ఇంకోటి కానీ వదిలే కొద్దీ బ్రాంచెస్ రావడము, మొగ్గలు రావడము, పూలు కంటిన్యూగా 6 కటింగ్ దాకా పూలు వస్తూనే ఉంటాయి. డ్రిప్కి మడవకి తేడా ఏంటంటే, 4 కటింగ్లో మడవ వాడితే 4 కటింగ్లో పూలు అయిపోతాయి, కానీ డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల 6 కటింగ్లు వస్తాయి. అంటే పూలు దగ్గర ఎకరాకి 4 టన్నులు దిగేది 6 టన్నులు దిగుతుంది డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల. మడవకైతే 4 టన్నులే దిగుతుంది. కాబట్టి డ్రిప్ వాడడం వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఎకరా మీద ₹1,00,000 పెట్టుబడి వస్తుందండి. యావరేజ్గా 50 రూపాయలతో మనకు పూలు వేసుకుని 5 టన్నుల ప్రకారం 2.5 లక్షలు వస్తుంది. 2.5 లక్షలు ₹1,00,000 పోయినా ₹1,50,000 అయితే నికరంగా మిగులుతుంది. ఇది ఓన్లీ చామంతి పూలలో. మిగతాదైతే క్రాప్ ఏది ఇంత రేటు ఉండదు. కానీ ఇక్కడ పెళ్లిమర్రి మండలంలో ఎక్కువ వచ్చేదంతా చామంతి మీద ఎక్కువ ఆధారపడతాం కూడా. చెంటల్లోకి అనేది ఈ ఆకుమచ్చ తెగులు ఎందువల్ల వస్తుందంటే, వాన పడినా వస్తుంది, నీటి తడులు ఎక్కువైనా కూడా వస్తుంది. అట్లా కాకుండా డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల, ఇంతకుముందు మేము మడ వేసినప్పుడు అయితే కంటిన్యూగా నీటి తేమ వేసే కొద్దీ రోగం ఎక్కువ వస్తూ ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసి డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల ఒక 1 అవర్ జస్ట్ తేమ మాత్రం పెడతామండి. చామంతి వేయాలనుకుంటే కూడా డ్రిప్ సిస్టమ్ వాడితేనే చామంతి వేయండి, లేదంటే మడవ అయితే చెట్టు కాదు. డ్రిప్ ల్యాడర్ వాడడం వల్ల మనకి చాలా ఖర్చు అనేది తగ్గిపోయిందండి. డ్రిప్ వాడితే గడ్డి చాలా వరకు తగ్గిపోతుందండి. ఈ డ్రిప్ సిస్టమ్ వాడడం వల్ల పువ్వు వచ్చేసి చాలా గ్రోతింగ్ ఎక్కువ వస్తుందండి, క్వాలిటీ బాగుంది. అదే మడవ శాతం అయితే ఇంత క్వాలిటీ రానప్పుడు మార్కెట్లో కూడా డ్రిప్తో వాడిన పూలకి మడవ వేసిన పూలకి ₹20, ₹10 డిఫరెంట్ ఉంటుంది. నీళ్ళు తక్కువ పడతాయి కాబట్టి మనకి కరెంట్ ఆదా కూడా చాలా వరకు సేఫ్ అవుతుందండి. కూలీల ఖర్చు కూడా అప్పటికి ఇప్పటికి కలిసి చాలా తగ్గిందండి. డ్రిప్ వాడడం వల్ల శ్రమ పూర్తిగా తగ్గిపోయిందండి. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఏపీ MIP గవర్నమెంట్ గారికి